అమ్మో, కొంచెం ఉంటే ఈ ముసలిదానికి దొరికిపోయి ఉండేదాన్ని. ఏం మాట్లాడవేంటి? ఏం లేదు నానమ్మగారు. త్రిపుర ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? యాక్సిడెంట్ అయి కోమాలోంచి తిరిగి వచ్చిన తర్వాత త్రిపురలో చాలా మార్పు కనిపిస్తుంది. తను మాట్లాడే మాటలు, చేసే పనులు ఏవీ కూడా పొంతన లేకుండా ఉన్నాయి. ఏంటి బుస్సు, నీకెన్నిసార్లు చెప్పాను? ఇంట్లో తాగడం ఎవరైనా చూస్తే అప్పుడుంటుంది నీకు. ఉండవే, అసలే టెన్షన్ తట్టుకోలేక చేస్తున్నా. నీకేం టెన్షను? ఏమే, ఆ జితేంద్ర గాడెవడు? వాణ్ణి కొట్టి స్టోర్ రూమ్ లో పడేశాం. మన కొడుకేమో సంతకాలు అంటాడు, ఈ సత్య ఏమో సంతకాలు పెట్టదు. అయ్యో ఒకవేళ పెడదామని ట్రై చేసినా అది అస్సలు అవ్వదు. అయ్యో, ఈ టెన్షన్లని తట్టుకోవటం నా వల్ల కాదు బాబోయ్, నేను తాగాల్సిందే. బుస్సు, నా మాట విని వదిలే. వద్దు బుస్సు, ఉండవే. ఎవరైనా హా? కర్మ, చెప్పేది వినడు. బాబాయ్ తాగద్దన్నా గాని తాగుతున్నాడా? చెప్తా. అయ్యో, టెన్షన్స్ ఉన్నంత మాత్రాన ఇలా తాగాలా? హ, ఏంటే హ, మా అమ్మ చూస్తుందని భయపడుతున్నావా? అమ్మో, అవును బుస్సు. హ, పిచ్చిదానా, మా అమ్మ ఒట్టి ఎర్రిబాగులదే. అబ్బా, మనల్ని కనిపెట్టడం, అందులో నన్ను కనిపెట్టడం అస్సలు అవ్వదు. నాగభూషణం, హా, ఏంట్రా ఈ పని? ఇంట్లో కూర్చునే మందు తాగుతున్నావా? అమ్మా, అది ఇది ఏం మందంటే నోర్మై, నువ్వు చేసే బాగోతం ఇదే అన్నమాట. ఇంట్లో ఇంతమంది ఆడాళ్ళున్నారు, నీ కొడుకున్నాడు, మనవడు కూడా పుట్టాడు, నీకింకా సిగ్గు లేదా? అలా తిట్టుబామ్మా, మా నాన్నకి సిగ్గు లేదు, బుద్ధి లేదు. వయసు వచ్చింది కానీ కాస్తైనా ఆత్మాభిమానం లేదు. ఛీ! ఒరే ఫణి, నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా? మాట్లాడక ఇంట్లో అందరి ముందు తలదించుకునే పనులు చేస్తున్నావు. తాగటం తప్ప? అమ్మా, అయినా నేను తాగటం గురించి నీకెవరు చెప్పారు? నీ బాగోతం అంతా ఇదిగో ఈ కెట్టయ్య చెప్పాడు. ఒరే తోటమాలి, మా అమ్మ దగ్గరే నన్ను బుక్ చేస్తావురా? మావయ్య గారు, మీరిలా తాగుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి. నేను అదే చెప్పానమ్మా. కానీ మీ మావయ్య గారు నన్ను తిడుతూ గట్టిగట్టిగా అరుస్తూ నా నోరు మూయించేశారు. ఏమండి, ఇలా చేయడం తప్పు కదా. హా? ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కదా. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం కదా. రేయ్, మోసలోడు అని ఊరుకుంటున్నాను, నువ్వే నాకు నీతులు చెప్తున్నావా? సర్లే, ఈరోజు తిట్టారు కదా, నా కడుపు నిండిపోయింది, ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏంటి వెళ్ళేది? నువ్వు చేసిన తప్పుకి ఒంటి కాలి మీద గంట నుంచోవాలి. అమ్మా, నాకు అసలే కాళ్ళ నొప్పులే. ఆ నొప్పులు పోతాయి, ఇంకో గంట ఎక్కువ నుంచో. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యవు.
అది కాదమ్మా. ఆ, మీరందరూ వెళ్ళండి, నేను దగ్గరుండి నిలబడి ఆయనతో ఆ పని చేయిస్తాను. ఆ, హ్మ్. ఇలా చేయండి. ఆ, ఆ, ఇలా అలాగే. అబ్బో. అబ్బో. మా అమ్మకు చెప్తావా? అబ్బో. చెప్పనా? వద్దు, 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 వద్దు. ఇదే బెటరు. సరిపోతే ఇంకా అమ్మా. తిక్క కుదిరింది. ఒరేయ్, నన్నే ఇరికిస్తావా? నీ అంత తేలుస్తారా? కంగారు పడకు. నాది పాప. ఇదిగో, ఇది అమ్మ, ఇది నేను, ఇది పెద్దమ్మ పెదనాన్న, రాఖీ మామయ్య. ఎలా ఉంది? బాగుందా? కృష్ణ ఇదిగో. కృష్ణ ఏంటది? సత్య, ఇది నందిని పెళ్ళి ఆల్బమ్. సిటీలో అయితే ఫోటోలు బాగా వస్తాయని నేనే ఇవన్నీ కడిగించా. ఎంత బాగున్నాయో చూడు. నీకేమైనా పిచ్చా? ఈ ఆల్బమ్ ఎవరైనా చూసారంటే ఇక అంత సంగతులు. నేను త్రిపురని కాదు అని సత్యనని తెలిసిపోతుంది. అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను. నేను ఎవరికి చూపించానులే. చేసావులే పెద్ద సాయం. ముందు దీన్ని ఎవరికంట పడకుండా దాయాలి. సరే, నేను దాస్తానులే. లేదు, నువ్వే మర్చిపోతావు, నేను దాస్తాను. అయ్యో సత్య, అమ్మో, కాలుకి దెబ్బ తగిలినట్టుంది. కూర్చో. ఏయ్, దా, ఏం కాదు, కూర్చో. అవసరం రా, లేదు. కూర్చో కూర్చో కూర్చో. రా కూర్చో. ఏది ఉండు. ఏయ్ ఏ కాలు కృష్ణ వద్దు. ఇవ్వు.